బాబాయ్ శ్యాము వెనక్కి వచ్చేదా? బాబాయ్ కొంచెం రా. ఈరోజు ఎంకే బేగ్ స్కూల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి కిట్స్ని ఏదైతే స్కూల్ బ్యాగ్స్ కానీ నోట్బుక్స్ కానీ డ్రెస్సులు కానీ పిల్లలకి ఇవ్వటం అనేది మంచి కార్యక్రమం. 2014, 2019 పోతే మొయ్యలేవు, డామ్మని పడతావు, గుర్తుపెట్టుకో. కొంచెం ఎక్స్ట్రాగా 2 ఎగ్గులు తిను. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం మిస్ కాకుండా వచ్చి అప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఈ కిట్లన్నీ ఇచ్చేవాళ్ళం. యూనిఫామ్ కానించి, బుక్స్ కానించి, బ్యాగులు కానించి అన్నీ కూడా. మళ్ళీ ఈరోజు మొన్న ఎన్నికలు జరిగినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎన్నికలు జరిగినాయి తెలుసా మీకు? ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు ఇప్పుడు? జగన్, చంద్రబాబు నాయుడు. గుడ్. ఎప్పుడూ ఆ అవేర్నెస్తో ఉండాలి. మనం చదువు ఇదే కాకుండా స్టేట్లో ఏం జరుగుతుంది, కనీసం మన నగరంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనకు అవగాహన అనేది ముఖ్యం. చదువుతో పాటు అన్నీ కూడా అన్ని వ్యవహారాల మీద గ్రహింపు ఉండాలి. ఇవాళ ఇందాడే మీ హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉన్నారు ఈ స్కూల్ గురించి, అట్లాగే ఇవాళ ఉన్న పరిస్థితుల గురించి. కాలేజీ అనగానే ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళిపోతూ ఉన్నారు, కార్పొరేట్ కాలేజీకి వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల అన్ని రకాలుగా మీకు నష్టమే. మీ పేరెంట్స్కి విపరీతమైన ఫీజులు భారం. మీకు ఇక్కడ చెప్పేదానికన్నా క్వాలిఫైడ్ టీచర్లు ఏమి, క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఏమి అక్కడ ఉండరు. ఎందుకంటే ఇవాళ మీకు పాఠాలు నేర్పే టీచర్ గారు కానీ, మాస్టర్ గారు కానీ వాళ్ళు చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లోనే, గుర్తుపెట్టుకోండి. ఇవాళ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ప్రధానమంత్రి వరకు, ముఖ్యమంత్రి వరకు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకొని ప్రయోజకులైన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఏదో గవర్నమెంట్ స్కూల్స్ అంటే తక్కువని అలాంటి భావం ఉండకూడదు. ఇంక్లూడింగ్ నేను కూడా గవర్నమెంట్ స్కూలు విద్యార్థినే. బోయపాటి శివరామకృష్ణ మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాం. అలాగే ఎలిమెంటరీ స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఆ రోజు చదువుకోవడం జరిగింది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనం తక్కువగా గవర్నమెంట్ స్కూల్స్ని అంచనా వేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. అక్కడికి మీ కాలేజీలకు వెళ్తే కార్పొరేట్ కాలేజీలకి ఎవరో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు బెత్తం పట్టుకొని 4 దెబ్బలు కొట్టి చదివిస్తూ ఉంటారు కంటిన్యూగా, మార్నింగ్ 8 to నైట్ 8 వరకు. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో కానీ సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టు మీకు ఒక క్వాలిఫైడ్ టీచర్సు, లెక్చరర్సు వీళ్ళు మీకు పాఠాలు చెప్తారు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థుల్ని సొంత పిల్లల్లాగా చూసుకోవాలనేదే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అన్ని రకాలుగా మీకు సబ్జెక్ట్ వైజ్ కానీ, అలాగే ఫెసిలిటీస్ వైజ్ కానీ స్కూల్స్లో అన్ని రకాలుగా మీకు సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానీ. ఇవాళ ఎంకే బేగ్ స్కూల్ ఉంది, ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. ఏ ప్రైవేట్ స్కూల్స్ కన్నా వెళ్ళండి, ఎక్కడన్నా ప్లే గ్రౌండ్ అనేది ఉంటుందా? ఎక్కడన్నా ఎక్కడా ఉండదు. ఏ ప్రైవేట్ కాలేజీకి వెళ్ళండి, చైతన్యానో ఇంకోటో దేనికన్నా వెళ్ళండి, నారాయణకు ఇంకోటో, ఎక్కడా కూడా ప్లే గ్రౌండ్ కాదు కదా, చిన్న ఇంచు కూడా ఖాళీ ఉండదు.
ఒక రూమ్లో 60 మందిని కుక్కేసి పాఠాలు చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు చిన్నప్పటి నుంచే ఒక అవగాహనతో ఉండాలి. చదువు మీద దృష్టి ఉండాలి, కానీ కాలేజీ యొక్క బ్రాండ్ మీద దృష్టి అవసరంలా మనకి. గుర్తుపెట్టుకోండి, చదువుకున్న వాళ్ళు ఇందాక చెప్పానుగా, ప్రధానమంత్రి కూడా అయిన వాళ్ళు ఉన్నారు. అబ్దుల్ కలాం గారు భారత మేధావి, ఇక్కడే విగ్రహం పెట్టాను నేను. ఆ విగ్రహం నేనే పెట్టింది శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు. ప్రపంచ మేధావి. అలాగే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అనేక మంది ప్రధానులు కానీ, మేధావులు కానీ, రాష్ట్రపతులు కానీ అందరూ కూడా కష్టపడి చదువుకుని పైకి వచ్చిన వాళ్ళే. అందరూ కూడా ఉన్నటువంటి ఫెసిలిటీస్తో చదువుకుని పైకి వచ్చిన వాళ్ళే. కాబట్టి మీకు చాలా ఇవాళ ప్రభుత్వం నుంచి చాలా మీకు అండగా ఉంటుంది, మద్దతు దొరుకుతుంది. అన్ని రకాలుగా మధ్యాహ్న భోజన పథకం కానీ, డ్రెస్సులు కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ అన్ని రకాలుగా మీకు అండగా ఉంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింతగా ఇవన్నీ కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మా పిల్లలకి హృదయపూర్వక ఆశీస్సులు ఇస్తూ ఈ అకాడమిక్ ఇయర్ దేదీప్యమానంగా ఇందాక చెప్పారు మీ హెడ్ మాస్టర్ గారు, 10th 70% దాకా పాసింగ్ ఉందని చెప్పి, ఈసారి మాత్రం 100కి 90% క్రాస్ అయ్యేటట్టుగా 10th మీ రిజల్ట్ రావాలని కోరుకుంటూ, అలాగే టీచర్స్ బాధ్యత తీసుకోవాలని. ఎందుకంటే మంచి టీచర్స్ ఉన్నారు, మీకు మంచి మాస్టర్స్ ఉన్నారు. బ్రహ్మాండంగా మీకు చదువు చెప్పే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. మిమ్మల్ని వాళ్ళ బిడ్డల్లాగా చూసుకుంటారు. కాబట్టి ఎన్నిటిని కూడా అమలు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి మా పిల్లలందరికీ హృదయపూర్వక దీవెనలు అందజేస్తూ సెలవు తీసుకుంటాం. బ్యాగ్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఆదేశాలతో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రక్షాళన మొదలుపెట్టాం. అన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా స్కూల్ కిట్లని, బుక్స్ని, యూనిఫామ్స్ని, అన్ని సబ్జెక్టుల యొక్క బుక్స్ని కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. వాళ్ళకి మధ్యాహ్న భోజనం కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ని కానీ అన్నిటిని కూడా పెద్ద ఎత్తున మళ్ళా ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. మా యువ నాయకుడు మంత్రి లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి అది ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ స్కూల్స్ని అన్ని రకాలుగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నారు. దానికి అలాగే ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎంకే బేగ్ స్కూల్లో హెడ్ మాస్టర్ గారు కానీ, స్టాఫ్ కానీ, అందరు టీచర్సు, హెడ్ మాస్టర్సు, మళ్ళీ మాస్టర్సు, ఎలిమెంటరీ స్కూలు అందరూ సమక్షంలో పిల్లలందరికీ కిట్లు ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఈ ప్రాంతంలో అతిపెద్ద స్కూల్ ఎంకే బేగ్ స్కూల్. ఇంత విశాలమైనటువంటి ప్లే గ్రౌండ్లో కానీ పిల్లలకు అన్ని రకాలుగా సదుపాయాలు, ఇంగ్లీష్ మీడియంతో రేపు వచ్చే సంవత్సరం నుంచి సిబిఎస్ సిలబస్ కూడా స్టార్ట్ చేస్తామని హెడ్ మాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు. ఇప్పటికీ 10th క్లాస్లో మంచి మార్కులు ఇక్కడ వస్తూ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ చరిత్రని, పిచ్చిని వదిలేసి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని చేర్చండి. అందరూ కూడా ప్రయోజకులైనటువంటి 180% మంది వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ప్రయోజకులయ్యారు. అన్ని రంగాల్లో, ఏ రంగంలో చూసినా అన్ని రంగాల్లో కూడా. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి కన్నా బాగా అన్ని రకాలుగా ముందుకెళ్తూ ఉన్నాయి. కాబట్టి అధిక ఫీజులతో ఇబ్బందులు పడే కన్నా గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్తో ఉన్నటువంటి ఇక్కడ స్కూల్స్లో చేర్చమని మా పేరెంట్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ స్కూల్స్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుందని కూడా తెలియజేస్తాం.